ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. గంజాయి కనిపించకుండా తీవ్ర కలకలం సృష్టించింది. అదే సమయంలో ఆ ఎస్ఐలో ఒక ఆటోను ఢీకొనడం గందరగోళాన్ని సృష్టించింది. పోలీసులు తమ కారులో గంజాయి రవాణా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తోంటే అదంతా అవాస్తవమంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అంటున్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ వేదికగా స్పందించారు. గంజాయి మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిల్ కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలంటూ ఆయన ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంటూ ముఖ్యమంత్రినే నేరుగా ప్రశ్నించారు. ఇద్దరు ఎస్ఐలు తాగిన మత్తులో ఒక ఆటోను ఢీకొనడం, యాక్సిడెంట్ తర్వాత ప్రజలు వారిని చుట్టుముట్టడం, ఆ కారు డిక్కీలో గంజాయి మద్యం పోలీసు యూనిఫామ్ దొరకడం, అక్కడున్న ప్రజలే వీడియోలు తీయటం అందరికీ కనిపించిందంటూ జగన్ అన్నారు. అయితే వీడియోలు తీస్తే కేసులు పెడతామంటూ సీఐ బెదిరిస్తున్నారంటే మీ పాలనా పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందని, నిజాన్ని బయటపెట్టడమే నేరమా, ప్రశ్నించడమే తప్ప అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు పోలీస్ అధికారులు ప్రైవేట్ పార్టీలు నిర్వహించి మద్యం గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారంటూ జగన్ ఆరోపణలు చేశారు. నిష్పక్షపాత విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జగన్ కోరారు. అయితే ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అద్దంకి పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శంకవరప్పాడు వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఆటోలోని వ్యక్తులు గాయపడిన మాట వాస్తవమేనని, అయితే పోలీసులు గంజాయి తరలిస్తున్నారనేది మాత్రం అభూత కల్పన అని అన్నారు. ఇటీవల చోరీ ఘటనలపై విచారిస్తున్నామని, అందులో భాగంగానే సంతమాగులూరు బల్లికురువ ఎస్ఐలో కారులో ధర్మవరం ప్రాంతం నుంచి మఫ్టీలో వెళ్తున్నారని, అక్కడ ఓ యువకుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అతన్ని వెంబడించారన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు అక్కడ సంచి వదిలి పారిపోయాడని, అందులోనే గంజాయి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వస్తుండగా శంకవరప్పాడు వద్ద బైక్ ని తప్పించబోయి కారు ఆటోను ఢీకొట్టిందన్నారు. ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారనేది అవాస్తవమని ఎస్పీ చెప్పారు.